హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ ఫామ్లోన ఫస్ట్ ఒక క్వశ్చన్ అనేది చూసాం కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ ఏంటి, మనకి ఆర్ యొక్క టర్మ్స్ ఉన్నాయి, థీటా యొక్క టర్మ్స్ ఉన్నాయి. సో ఇంకా ఏ టర్మ్స్ మనకి ఎక్స్ట్రాగా ఉన్నాయి అంటే ఏ అనేది ఎక్స్ట్రాగా ఉంది. సో మనకి నార్మల్గా క్వశ్చన్లో మెన్షన్ చేయకపోతే ఆర్ యొక్క టర్మ్స్, థీటా యొక్క టర్మ్స్ కాకుండా ఇంకేదైతే టర్మ్ ఉందో దాన్ని మనం కాన్స్టెంట్ అనుకుంటాం. లేదు ఇలాగా స్పెసిఫై చేసి ఉంచితే నార్మల్గా ఏ అనేది పారామీటర్, సో సి అనేది పారామీటర్ అలా ఇస్తే దాన్ని మనం కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం ఏ అనేది కాన్స్టెంట్ అనుకుంటున్నాం. సో గివెన్ దట్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ కాస్ థీటా ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎన్, దీన్ని ఏమనుకుంటామంటే ఫస్ట్ ఈక్వేషన్గా అనుకుంటాం. మరి దీనికి ఏం చేయాలి, ఏ అనేది ఎలిమినేట్ చేయడం కోసం డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటా. సో థీటాతో మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంటే ఇది ఏ మెథడ్లో ఉంది, యూవీ మెథడ్లో ఉంది. ఏ మెథడ్లో ఉంది, ఇది యూ అనుకుంటే ఇది వి. సో డి బై డిఎక్స్ ఆఫ్ యూవి అంటే ఏంటి, యూ డివి ప్లస్ విడియు. ఏంటి, యూ డివి ప్లస్ విడియు. యూ అంటే ఏంటి ఇక్కడ, సో యూ అంటే ఇక్కడ ఆర్ పవర్ ఆఫ్ ఎన్. ఓకే, కాస్ థీటా అంటే ఇక్కడ మనకి ఏంటి వి. ఓకే, వి అంటే ఏంటి కాస్ థీటా, యూ అంటే ఏంటి ఆర్ పవర్ ఆఫ్ ఎన్. సో యూ అంటే ఏంటి ఇక్కడ మనకి ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డివి అంటే ఏంటి డి బై డి థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా యొక్క డెరివేషన్, డిఫరెన్షియేషన్. ఓకే, ప్లస్ వి అంటే ఏంటి ఇక్కడ మనకి కాస్ థీటా ఇంటూ డియు అంటే యూ యొక్క డిఫరెన్షియేటింగ్ అంటే డి బై డి థీటా ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డిఆర్ బై డి థీటా. మరి ఇక్కడ ఆర్కి మళ్ళీ మనం ఏంటి, సో ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది తీసుకున్నాం, మళ్ళీ అక్కడ ఏమొస్తుంది మనకి, అది వేరే సింబల్ కాబట్టి ఆర్ అనేది మనం డిఫరెన్షియేట్ చేసిన విత్ రెస్పెక్ట్ టు థీటాతో కాబట్టి మనం డిఆర్ బై డి థీటా కూడా రాసుకుంటాము. అర్థమైంది ఇక్కడ వరకును. సో ఇక్కడ ఏంటి, మనం యూవీ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో యూవీ మెథడ్ ప్రకారం వీటిని రాసుకున్నాం. మరి డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అంటే ఏంటి, మైనస్ సైన్ థీటా. అదేవిధంగా డి బై డి థీటా ఆఫ్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అంటే అది ఏంటి, ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ మైనస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఆర్ బై డి థీటా ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏంటి ఏ పవర్ ఆఫ్ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి అది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో డి బై డి థీటా ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎన్ అంటే కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి మైనస్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఆర్ బై డి థీటా ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే మన ఇక్కడ మైనస్ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ సైన్ థీటా ఉంది కదా, దీన్ని మనం రైట్ సైడ్కి పంపించేస్తే ఏమవుతుంది, ఇది మైనస్ కాబట్టి ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. ఓకేనా, ఇటు ఏముంది మైనస్ కాబట్టి ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఒక ఆర్ పవర్ ఆఫ్ ఎన్ క్యాన్సిల్ అయిపోద్ది. మీరు కావాలంటే ఈ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ని ఇక్కడ తీసుకొచ్చి డివైడ్ చేస్తుంది కాబట్టి అలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. సో మల్టిప్లై ఉన్నది డివైడ్లో ఉన్నది చేసుకోవచ్చు. ఈ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే అది ఏంటి, ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ మైనస్ 1 ఫార్మేట్లో ఉంది. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంటే మనం ఏంటి రాసాం, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్లా రాసుకున్నాం. ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్గా రాసుకున్నాం. అప్పుడు ఇది ఏంటైంది, ఎన్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 1. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1గా రాసుకున్నాం. అంటే ఆర్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఆఫ్ మైనస్ 1 కదా, దీని నుండే కదా ఇది వచ్చింది. సో అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఈ ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, బై ఆర్ పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది. అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మనకి ఏమవుతుంది, ఏం మిగులుతుంది, ఆర్ పవర్ ఆఫ్ మైనస్ 1 అనేది మిగులుతుంది. మరి ఆర్ పవర్ ఆఫ్ మైనస్ 1ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1/r రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, 1/r
ఆర్. సో ఈ -1 ఉంది, పవర్లో మైనస్ ఉంది అంటే దాన్ని మనం 1/గా రాసుకోవచ్చు. పవర్లో మైనస్ ఉంది అంటే దాన్ని మనం 1/గా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో r⁻−1 అంటే ఎలా రాసుకోవచ్చు, 1/r. అదేవిధంగా ఇక్కడ n/r. సో ఇక్కడ ఏం మిగిలింది, r⁻−1 మిగిలింది, దాన్ని మనం 1/rగా రాసుకుంటే సో 1/r. సో n × 1/r అన్నమాట, ఇంటూ dr/dθ = sin θ. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ cos θ అటువైపు పంపించేస్తే sin θ/cos θ. సో ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మనకు కాన్స్టెంట్ ఏమైనా కనబడుతుందా, కాన్స్టెంట్ ఏమీ కనబడట్లేదు. కాన్స్టెంట్ కనబడకపోతే మనము ఏం చేస్తాం, ఇప్పుడు రీప్లేస్ చేస్తాం. dr/dθ ప్లేస్లోన -r²dθ/dr అనేదాన్ని రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ dr/dθ ఉంది కదా, దీని ప్లేస్లో -r²dθ/dr రాసుకుంటాము. ఇక్కడ ఆల్రెడీ n/r ఉంది. సో ఈ r ఇక్కడ r క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ ఒక r మిగులుతుంది. అంటే -n × r dθ/dr = sin θ/cos θ. నేను ఆల్రెడీ లాస్ట్ సమ్లో చెప్పినప్పుడు cos θ/sin θ అంటే ఏంటి, cot θ అని చెప్పాను. అదేవిధంగా దీనికి యొక్క రివర్స్, cot θ యొక్క రివర్సే tan θ. అంటే sin θ/cos θ = tan θ. ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ యొక్క బేసిక్ ఫార్ములాస్, మీరు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో sin θ/cos θ అంటే ఎలా రాసుకోవచ్చు, మనం tan θగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, -n × r dθ/dr = tan θ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే వేరియబుల్ సపరబుల్, అంటే θ టర్మ్స్ అన్నీ ఒకవైపు, నెక్స్ట్ ఆ టర్మ్స్ అన్నీ ఒకవైపు. సో n కూడా ఇక్కడే ఉంచేసాను. నెక్స్ట్ dθ అనేది ఇక్కడ ఉంచేసి tan, ఎందుకు ఏదైతే dθ dx dy ఉంటాయో, నేను అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మనం వేరియబుల్ సపరబుల్ చేసేటప్పుడు కొన్నిసార్లు dθ అనేది డినోమినేటర్లో తీసుకొని డివైడ్ చేయడానికి, సో ఇది ఇటువైపు ఎందుకు తీసుకోకూడదని కొంతమందికి కొంచెం డౌట్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఎప్పుడైనా సరే dθ కానీ dr కానీ dx కానీ dy అంటే డిఫరెన్షియేట్ చేసేటానికి, అంటే ఫార్ములా లాగా సో ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎప్పుడూ కూడా న్యూమరేటర్లోనే ఉంచాలి. ఇలాంటి టర్మ్స్ అన్నిటిని న్యూమరేటర్లోనే ఉంచాలి. సో ఇప్పుడు dθ అనేది ఇటువైపు వచ్చేస్తే ఏమైపోతుంది, డినోమినేటర్లోకి వచ్చేస్తుంది. కానీ మనకి ఏం కావాలి, న్యూమరేటర్లోనే కావాలి. కాబట్టి tan θని ఇటువైపు తెచ్చుకొని డివైడెడ్ చేస్తాం అన్నమాట, ఇక్కడ డివైడ్ చేస్తాం. ఇక్కడ dr ఏం చేస్తుంది, మనకి ఇక్కడ డినోమినేటర్లో ఉంది, కానీ మనకేం తెలుసు డినోమినేటర్లో ఉండకూడదని తెలుసు. కాబట్టి దాన్ని మనం న్యూమరేటర్లో రాసుకుంటాం dr/, మరి ఇక్కడ r. సో ఇక్కడ r ఇక్కడ ఉంచడానికి అవ్వదు కదా, వేరియబుల్ సపరబుల్ చేస్తున్నాం కాబట్టి ఈ r కూడా dr ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి r అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి డివైడ్ చేస్తుంది. సో వేరియబుల్ సపరబుల్ అని చేసేసాము. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. సో n అనేది ఇక్కడ ఏంటి, కాన్స్టెంట్, ఈ మైనస్ అనేది ఇటువైపు పంపిస్తాం అన్నమాట. సో n × dθ/tan θ - -∫dr/r. సో dθ అంటే ఏంటి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/tan θ × dθగా రాసుకోవచ్చు కదా. ఇందాక ఏం చెప్పాను నేను, cot θకి రివర్స్ tan θ, tan θకి రివర్స్ cot θ, అంతేనా. cos θ/sin θ అంటే sin θ/cos θ అంటే tan θ కదా. అంటే ఏంటి, దీనికి రివర్స్ ఇదే కదా, దీని యొక్క రివర్స్ అది. సో ఇప్పుడు ఏంటి, అందుకనే మనం ఏం చేసామంటే 1/tan θని, అంటే ఏంటి tan θ అంటే మామూలుగా tan θ అని రాసుకోవచ్చు. ఇదేంటి 1/tan θ అన్నారు, అంటే అప్పుడు 1/tan θ అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే cot θ, ఓకేనా. సో అంటే దీనికి రివర్స్ cot θ. సో 1/tan θ అంటే cot θ dθ = -1/r dr. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ cot θ dθ = ఎంత అంట, log mod sin θ. ఏంటి, log mod sin θ. చూడండి, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, నెక్స్ట్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం ఈ M1లోన ఒక 2-3 యూనిట్స్ అన్నీ కూడా డిఫరెన్షియేటింగ్, ఇంటిగ్రేషన్ ఆ మెథడ్స్లోనే ఆ ఫార్ములాస్ యూజ్ చేసే ఉంటుంది. మల్టిపుల్ ఇంటిగ్రేషన్ కానీ, పార్షియల్ డిఫరెన్షియేషన్ కానీ, లీనియర్ డిఫరెన్షియేషన్ కానీ, నెక్స్ట్ ఏదైనా కూడా మ్యాక్సిమం ఈ ఫార్ములాస్ బేస్ మీద ఉంటాయి.
మీరు ఈ ఫార్ములాస్ అనేవి మీకు వచ్చేస్తే ఫుల్గా ఏది అడిగినా కూడా నేను చెప్పేయగలను అన్నట్టు ఉంటే మీరు కంపల్సరీ పాస్ అయిపోతారు. మీరు ఫార్ములా అనేది ఎగ్జామ్లోన హైలైట్ చేసి రాసి ప్రాసెస్ అనేది నేర్చుకుంటే మీరు కరెక్ట్గా ఆ ఆన్సర్ అనేది తప్పైనా కూడా మీకు ఆ ప్రాసెస్కైనా ఒక 2-3 మార్క్స్ వేస్తారు. మీరు ప్రతిదీ మళ్ళీ అటెంప్ట్ చేయాలి. నాకు ఈ క్వశ్చన్ రాదు కదా అనేసి మీరు వదిలేయకూడదు. ట్రై చేయాలి. ఏదైనా కూడా మీరు అది ట్రై చేసి ఆ ఫార్ములా అనేది దేనికి సంబంధించింది అనేది చూసి అప్లై చేసి ఆ ప్రాసెస్ అనేది చేసి వాటిని బాగా హైలైట్ బ్లాక్ పెన్ బ్లూ పెన్ 2 పెన్స్ యూజ్ చేస్తే కంపల్సరీ పాస్ అవుతారు మీరు. లేదు అనేసి నాకు ఇది రాదు కదా అని వదిలేస్తే మనం కనీసం అటెంప్ట్ చేసినందుకు 1 మార్క్ అయినా పడుతుంది కదా. ఆ 1 అంటే కొంతమంది 1 మార్క్ తేడాతో కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏ క్వశ్చన్ కూడా వదలకుండా ప్రతిదీ అటెంప్ట్ చేస్తే కంపల్సరీ పాస్ అవుతాము. ఓకేనా. సో ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ నేర్చుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రల్ కాట్ థీటా డి థీటా అంటే ఏంటి అంటే మనం చెప్పగలగాలి లాగ్ మోడ్ సైన్ థీటా అని. ఓకేనా. సో ఇది లాగ్ మోడ్ సైన్ థీటా ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆర్ ప్లస్ లాగ్ సి. సో ఇక్కడ ఏంటి కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ కూడా లాగ్లో ఉన్నాయి కాబట్టి లాగ్ అని తీసుకున్నాం. లేదు ఇక్కడ నార్మల్ సైన్ థీటా, ఇక్కడ నార్మల్ ఆర్ అనేది ఉంటే నార్మల్గా సి అనేది తీసుకుంటాం. సో ఎన్ లాగ్ సైన్ థీటా ఇక్కడ ఒక లాగ్ ఉంది, ఇక్కడ ఒక లాగ్ ఉంది కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ సి మైనస్ లాగ్ ఆర్గా రాసుకోవచ్చు. అంటే ఇది ఏ ఫార్ములాలో ఉన్నట్టు లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఫార్ములాలో ఉంటుంది. లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ అంటే ఏంటి, లాగ్ ఎం బై ఎన్ ఫార్ములాలో ఉన్నట్టు అంతేనా. లాగ్ సి మైనస్ లాగ్ ఆర్ అంటే ఏ ఫార్ములాలో ఉన్నట్టు, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్లా ఉన్నట్టు అన్నమాట. సో లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఫార్ములా ఏంటి, లాగ్ ఎం బై ఎన్. మరి ఎం అంటే ఏంటి ఇక్కడ సి కదా. సో లాగ్ ఆఫ్ సి బై ఆర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. ఈ లాగ్ అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ లాగ్కి క్యాన్సిల్ అయిపోతే ఎన్ ఇంటూ సైన్ థీటా ఈక్వల్ టు సి బై ఆర్ అనేది మిగులుతుంది. సో ఎప్పుడు కూడా ఏదైనా మనకి ముందున ఏదైనా టర్మ్స్ అనేవి ముందున ఉంటే సైన్ థీటా అని ఉంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ ఎన్ పవర్ ఆఫ్ ఎన్ టీ, సైన్ పవర్ ఆఫ్ ఎన్ టీ. సో నార్మల్గా 2 sin t అనుకున్నాం అనుకోండి, 2 sin t అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా. సో ఈ విధంగా రాసుకోవచ్చు. లేదంటే ఎన్ లాగ్ అనుకోండి, ఎన్ లాగ్ ఎక్స్ ఏదో అనుకుంటే లాగ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. సో ఈ ఫార్మాట్లో కూడా మనం రాసుకోవచ్చు. సైన్ థీటా పవర్ ఆఫ్ ఎన్ అని రాసుకున్నా పర్వాలేదు, ఈక్వల్ టు సి బై ఆర్. అర్థమైంది కదా. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇన్ ఏంటి పోలార్ ఫామ్. ఓకేనా. ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.